థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా పెడతారు నేను చూస్తా అని టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ స్పీకర్ తమ్మినేని. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ని మాకొద్దు బాబు అని రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో వదిలేసిన తెచ్చి ఇక్కడ పెట్టాలనుకోవడం చాలా తప్ప. సరే పెడతారా లేదని తర్వాత విషయం చూద్దాం. అది అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు విషయం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇది కాకరాపల్లిలో పెట్టే ప్రయత్నం చేశారు, అలాగే సోంపేటలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అవి చివరకు ప్రజాగ్రహానికి గురై ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటివని చెప్పి వాటిని వెంటనే కాకరాపల్లిని చాలా వరకు కన్స్ట్రక్ట్ చేస్తారు, స్టాప్ చేశారు విషయం తీసుకుని. అలాగే సోంపేట కూడా స్టాప్ చేశారు. అదేంటి చిత్రజ్ఞానం. దానికి కారణం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వస్తే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, మొత్తం అసలు ఇట్లా దీంట్లో మేము అక్కడ తిరుగుతుండేటప్పుడు మేము చూసేవాళ్ళం. ఇట్లా కాలుతో తంటే వచ్చినటువంటి నీరంతా కూడా పొల్యూటెడ్ వాటర్. ఇప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్ని ఎందులో పెట్టడానికి వాళ్ళు? కాబట్టి నేను అన్నది ఈ విషయాన్ని తెలుసుకోకుండా, విషయాన్ని గ్రహించకుండా ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తాను ప్రజలకి ఆశలు రేపటి 1600 ఎకరాల్లో మీరు ఈవేళ స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరు భూములు తీసుకుంటారు చెప్పండి. సరుబుజ్జిల మండలంలో ఎవరు భూమిని తీసుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు లాక్కొని ఆక్యుపై చేసుకొని ఇవాళ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలి, అంతే కదా. దాని మీద వాళ్ళు ఏమంటున్నారు? మా శవాల మీద కట్టండి అంటున్నారు. మా శవాల మీద కట్టండి. ఈ జీవకారుణ్యాన్ని ఈ విధంగా చంపే ప్రయత్నం మీరు చేయండి. ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ అది ఇక్కడ ప్లాంట్ ఉంటే 100 కిలోమీటర్ల దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది. 100 కిలోమీటర్స్ దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ 100 కిలోమీటర్ల లోపు కూడా రేపు మన ఆడపిల్లలు ప్రసవిస్తే వాళ్ళకి సరైన పిల్లలు పుట్టరు. వంకర టింకర్ల చేతులతోనూ కాళ్ళతోనూ వాళ్ళు పుడతారు. దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మూల్యం చెల్లిస్తుంది ఈ ఫ్యాక్టరీ? ఒకవేళ చెల్లిస్తే అది ఆ మూల్యానికి అర్థం పద్ధం ఉంటుందా? ఇవాళ అంతదాకా ఎందుకండి? ఇప్పుడు ఎక్కడ ఉంది? చిలకపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు నోరు లేవకుండా తొక్కి పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ. అక్కడ జనాలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళు పిలిపించి వాళ్ళని మేనేజ్ చేసి పంపించారు. అది ఏదో ఒకటి బ్లాస్ట్ అవుతుంది, ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది చిలకపాలెంలో. అక్కడ నేను ఒకరోజు వాళ్ళు యాజిటేట్ చేస్తే నేను వెళ్ళాను. వెళ్తే దారుణంగా ఉంది. నైట్ వైరెన్స్ పెట్టారు, ఎఫ్లియర్స్ మెచ్చిపెట్టారు. అలాగే రేపు ఉదయం దీనికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీస్ ఏంటి? ప్రజలకి సెక్యూరిటీ మీరు ఏమేమి తెచ్చుకున్నారు?
ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇస్తాం? 1600 ఎకరాల్లో 3200 మెగావాట్లు మీరు ఇవాళ ఇస్తామంటున్నారు. ఇది అయ్యే పైన జరిగే పైన చాలా స్పష్టంగా ఇది ప్రజలపై దీన్ని భారం మోపే పరిస్థితి. తర్వాత దేశం మొత్తం మీద ఈ థర్మల్ ప్రాజెక్టులు ఎక్కడ కూడా ఇప్పుడు చాలా వరకు డిస్మెంటిల్ చేస్తున్నారు. మీరు చూసారా లేదా? అమెరికాలో రీసెంట్గా అమెరికా తర్వాత చైనా వీటన్నిటిలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ చేసి వాళ్ళు ఈ చివరికి ఏం చేశారంటే మొత్తం పడగొట్టేశారు. పెద్ద చిమ్నీలు పడిపోయాయి, పెద్ద చిమ్నీలు పడిపోయినట్టు మనం చూసాం కదా.